జనగణన జరిగి దానికి అనుగుణంగా ఈ దేశ సంపదని పంచాలనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగా పాలనలో వాటా ఇవ్వాలనేది కూడా వారి ఆలోచన. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఈ కాస్ట్ సెన్సస్ అనేది జరగటం కోసం ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసి ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సస్ని చేపట్టాలి. తద్వారా ఈ దేశ సంపద వనరులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ జనాభా దామాషా ప్రకారం పంచబడాలి. వాటితో పాటు పాలనలో కూడా భాగస్వాములు చేయాలనేది మా అందరి డిమాండ్. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళిత గిరిజనులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇది. దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక ఎజెండా ఇచ్చారు. దీన్ని ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంపదను కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులకు పంచేటువంటి విధానానికి స్వస్తి పలకొచ్చు. దేశ ప్రజలకి సంపదను పంచవచ్చు. ఇదే మన విధానంగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు దేశ భవిష్యత్తుకి పునాదులని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, యువజన కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. We will examine it. Nothing wrong in it. We will definitely examine it. We will put forth to the concerned authority. We will definitely examine it. కాళేశ్వరం నిర్మాణం ఏంటి? మీ ప్రశ్న అర్థం కాదు. ప్రశ్న ఏంటి? ఇసుక టెండర్లు పిలవటం తప్ప, కాళేశ్వరం నిర్మాణం తప్ప ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అవగాహన ఉన్నోడితో అయితే ఎవడైనా మాట్లాడగలడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు, దేశం అంతా చూసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు. ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగు చేయకపోతే ప్రమాదం అన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో, ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాము. ఇంకా ఎట్లా నష్టపోతామండి?
దానికి సంబంధించిన నిపుణులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థను ఎనాలిసిస్ చేస్తుంది. నెంబర్ 1. ఇక ఇసుక టెండర్లు అంటారా, ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లుంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తుండేవాడు, పని లేక గాడిద పనులు తోముతూ ఉండేవాళ్ళు ఇలా ఇది. అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మనం మాట్లాడు తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. బహుశా మీకు మేము కట్టిన అప్పుల గురించి మీకు తెలిస్తే ఈ ప్రశ్న అడిగేవాడు కాదు. చేసిన అప్పుల కంటే కట్టిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ అప్పు చాలా ఎక్కువగా 36,000 కోట్లు ఇప్పటికే కట్టాం. 38 ఇప్పటివరకు చేసిన అప్పుకు సంబంధించి మేము ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాం ఏ స్కీమ్స్ కోసం ఎంత తీసుకోవాల్సి వచ్చిందని. సో అది అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ పెట్టి చేసింది కాదు, అది అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వీఆర్ మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ, స్పష్టంగా మెన్షన్ చేసింది. బడ్జెట్ సంబంధించిన సమావేశాలు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎప్పుడు పెడుతుందో అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని కూడా దానికోసం ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా పెట్టవచ్చు. ఎస్, యూ కెన్ ఆస్క్ మీ, మీరు అడగొచ్చు. మీరు వన్ ఆఫ్టర్ ది అదర్.